ఈ సీజన్లో దొరికే తీయనైన క్యారెట్తో అంతకన్నా తీయగా ఉండే క్యారెట్ హల్వా చాలా సింపుల్గా, అది కూడా పాలకోవా కండెన్స్డ్ మిల్క్ లేకుండా చాలా జ్యూసీగా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ పూర్తి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. 1/2 kg రెడ్ క్యారెట్ని తీసుకుంటున్నాను. వీటిని హల్వా క్యారెట్ అని కూడా అంటారు. మీ దగ్గర ఇలాంటి రెడ్ క్యారెట్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ క్యారెట్నైనా తీసుకోవచ్చు. ఇలా మొదలు చివరు కట్ చేసుకొని పైన ఉన్న పీల్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలా పీల్ రిమూవ్ చేసుకున్న తర్వాత గ్రేటర్లో చిన్న రంధ్రాలు పెద్ద రంధ్రాలు అని 2 ఉంటాయి కదండి. కేవలం పెద్ద రంధ్రాల వైపు మాత్రమే క్యారెట్ని గ్రేట్ చేసుకోవాలి. మొత్తం క్యారెట్ గ్రిల్ చేసి తీసుకోవాలి. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడి అయిన తరువాత ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత క్యారెట్ని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పాలు వేసుకోవాలి. 1/2 kg క్యారెట్కి 1/2 లీటర్ పాలు సరిగా సరిపోతాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న మిల్క్ వేసుకోవడం వల్ల పాలకోవా కూడా అవసరం లేకుండానే క్యారెట్ హల్వా చాలా అంటే చాలా జ్యూసీగా వస్తుంది. ఇలా పాలు వేసుకున్న తర్వాత స్లోగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత వేసి పాలు చిక్కపడేంత వరకు మూత పెట్టుకోవాలి. ఆ లోపల మేము కండెన్స్డ్ మిల్క్ పాలకోవాతో అవసరం లేని ఒక పౌడర్ని చేసుకుందాం. ఒక మిక్సర్ జార్లో 15 జీడిపప్పు 10 బాదం పప్పుని కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, పాలు ఇలా చిక్కపడి ఉంటాయి. మేము ఏ మాత్రం కోవా అనేది యూజ్ చేయలేదండి. కాకపోతే మేము ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం వల్ల పాలు చిక్కబడే కొద్దీ కోవా లాగా అనిపిస్తుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో 3 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ కొంచెం తక్కువగా తినేవాళ్ళు 1 or 2 స్పూన్స్ తగ్గించుకున్నా పర్వాలేదు. కాకపోతే 3 కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మూత వేసి పంచదార మొత్తం కరిగి నీళ్లు చిక్కబడేంత వరకు మూత పెట్టుకోవాలి. చూసారా, ఒక 4 minutes లోపలే పంచదార మొత్తం కరిగి ఇలా చిక్కబడిందండి. ఇందులో ముందుగానే గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పౌడర్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ టైంలోనే ఏమైనా రోస్ట్ చేసుకున్న నట్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకొని మీరు కొంచెం చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని డిజర్ట్ లాగా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ రెసిపీ షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ మరియు ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం మరో టేస్టీ రెసిపీతో.